నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదోర్కంలో మంత్రి వివేక్ వెంకటస్వామి రెండో రోజుకు చేరిన సింగరేణి అధికారుల దీక్షలు, పలు పక్షాల సంఘీభావం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాదీక్షలు నిన్నటి నుండి ప్రారంభించారు. జోరుగా ముందుకు సాగుతూ ఉన్నాయి. పలు పక్షాలు ఈ రిలే దీక్షలకు మద్దతుగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు రెండో రోజుకు ఈ రిలే దీక్షలు చేరాయి. మాజీ ఎమ్మెల్యేలు సోమారం సత్యనారాయణ, కోరుకంటి చందర్, టీబీజీ కేఎస్ నాయకుడు మిరియాల రాజిరెడ్డి సంఘీభావాన్ని ఈరోజు తెలిపారు. రామగుండం రీజియన్లో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్ష శిబిరానికి రాజకీయ, సామాజిక, కార్మిక సంఘాల నాయకులు సందర్శిస్తూ ఉన్నారు. తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఉన్నారు. సింగరేణి అధికారులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను యాజమాన్యం కల్పించాలని నాయకులు, అధికారులు యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నారు. కోల్ ఇండియా తరహాలో పే అప్ గ్రేడ్ వెంటనే అమలు చేయాలని, పీఆర్పీతో పాటుగా అధికారులకు ప్రమోషన్ విషయంలో సానుకూలంగా స్పందించాలని నాయకులు యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని సూచించారు. సింగరేణి యాజమాన్యం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. కాగా ఈ దీక్ష శిబిరాన్ని పలు పార్టీ, కార్మిక సంఘాల నేతలు ఎస్ వీరయ్య, రియాజ్ అహ్మద్, రాజారెడ్డి, సోమార పరుణ్ కుమార్ తదితరులు సందర్శించారు. తమ సంఘీభావాన్ని తెలిపారు. కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం. సింగరేణిలో కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి సింగరేణిలో కార్మికులైతే లాస్ట్ ప్రదాత వారికి సీఎంఓఏ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రైవేట్గా ఉన్నటువంటి ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో, ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు, ఢిల్లీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, అట్లాగే సిపిఎం, సిపిఐ, అదర్ టీబీజీకేఎస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ 2,500 మంది ఆఫీసర్లు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దానికి వాళ్ళందరూ కూడా మద్దతు పలకడం మాకందరికీ ఎంతో శక్తినిస్తుంది. వారందరికీ పేరు పేరున మా 2,500 మంది ఆఫీసర్లు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా తప్పకుండా మనందరికీ సపోర్ట్ చేస్తుంది. పక్క మనందరి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని రిజాల్వ్ చేయడానికి అని చెప్పి సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ కూడా కట్టుబడి ఉంది. కాకపోతే ఫాలో అవ్వాల్సిన ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏవైతే పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్ని ఫాలో అవడానికి కొంత సమయం పడుతుంది. అతి త్వరగా
పొలిటికల్ విల్ తోటి, అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ తోటి పే అప్గ్రేడేషన్ గురించి రానున్న 1-2 రోజుల్లోనే మనం శుభవార్త వినే అవకాశం కనిపిస్తుందని హైదరాబాద్లో ఉన్నటువంటి సర్కిల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటుగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇంకొక పెద్ద ఇష్యూ ఆఫీసర్స్కి సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉందంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే. మనందరికీ తెలుసు, ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అట్లాగే ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో వీటన్నిటిలో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది. గవర్నమెంట్లో ఉండే ఉద్యోగులకి వాళ్ళకి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది ఉండదు, ఎందుకంటే అవి వ్యాపార సంస్థలు కాదు. కానీ ఏవైతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయో, అది కోల్ ఇండియా కావచ్చు, సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వారి వారి పరిధిలో వారు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, అట్లాగే వాళ్ళ గ్రూప్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, అట్లాగే కంపెనీ యొక్క టోటల్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని చక్కటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, అంటే జీతం 100 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒకసారి నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక అందులో ఒక 70 రూపాయలు మాత్రమే ఈరోజు మనకి జీతం వస్తుంది. మిగిలిన 30 రూపాయలు 20 రూపాయలు మనం చేస్తున్న పర్ఫార్మెన్స్ని బేస్ చేసి మనకి ఆ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఇస్తారు. దీని అర్థం ఏంటంటే ఈ రోజు సింగరేణిలో పనిచేస్తున్నట్టు 2500 మంది ఆఫీసర్లు కేవలం 80%, అంటే వారికి 100 రూపాయల జీతం ఇవ్వాల్సి ఉంటే కనుక 80 రూపాయల జీతంతో మాత్రమే పనిచేస్తున్నారు. ఈ 20 రూపాయలు ఏంటయ్యా అంటే 20 రూపాయలు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే. మీ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే, మీ ఏరియా పర్ఫార్మెన్స్ బాగుంటే, మీ మైన్ పర్ఫార్మెన్స్ బాగుంటే, మీ పర్సనల్ పర్ఫార్మెన్స్ బాగుంటే మిగిలిన 20% జీతం ఇస్తామని చెప్పి అది మన పే రివిజన్లో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియల ప్రకారము మనకి రావాల్సిన 20 రూపాయల జీతం కోసం, అంటే 80 రూపాయల జీతానికి మనం ఈరోజు పనిచేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో 8 గంటలు గిరిగీసుకొని పని చేయట్లేదు ఎవరు కూడా. ఎక్కడ చూసినా 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పని చేయాల్సి వస్తుంది. దానికి ఓవర్ టైం అనేది ఏమీ ఉండదు. అట్లాగే ప్లేడే పిహెచ్డి సంబంధం లేకుండా 24 అవర్స్ ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్ ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఆఫీసర్స్ కూడా అట్లాగే వర్క్ చేస్తున్నారు. కానీ అదే ప్లేస్లో పనిచేస్తున్నటువంటి ఎన్సీడబ్ల్యూ వాళ్ళకున్న పే రివిజన్ ప్రకారం, వాళ్ళకుండే హక్కుల ప్రకారం ఏదైతే ప్లేడే అండ్ పిహెచ్డి ఆర్ ఓవర్ టైం ఉంటుందో అవన్నీ ఆల్రెడీ వాళ్ళకి వస్తూ ఉన్నాయి. యాజమాన్యం అంటేనే ఆఫీసర్స్. ప్రతి ఇండస్ట్రీకి మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత వర్క్ ఫోర్స్, అప్పుడే ఇండస్ట్రీ నడుస్తుంది. మేనేజ్మెంట్ని యాంకర్ స్ట్రైక్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆర్గనైజేషన్ అంత దౌర్భాగ్యంగా నడుస్తుందని మనం విచారించాల్సి. ఏదో ఒకరిద్దరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ సొత్తు కాదు, ఈ వర్కర్స్కు, అధికారులకు అందరికీ కావాలి. పబ్లిక్ సెక్టర్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయి. ఇలా కోల్ ఇండియా అనేది ఒక పైనీరింగ్ ఇండస్ట్రీ మన ఇండియాలో. సింగరేణి కాలరీస్ మనం కోల్ ఇండియాకు అనుగుణంగా నడపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా నడుస్తుంది. అంటే అక్కడ ఇచ్చే పే స్కేల్స్, అక్కడ ఇచ్చే ఫ్రింజ్ బెనిఫిట్స్, అక్కడ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ అవన్నీ కూడా మన దగ్గర కూడా జరుగుతుంది. అది ఈ పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ అంత చేయకపోవడం సరైన సబబైన కాదు. వాళ్ళు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా సింగరేణి రివ్యూ చేస్తారు. వారికి నాకు ఒకటే విజ్ఞప్తి, సింగరేణి అధికారులను కూడా హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సింగరేణి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ మన రాష్ట్రానికి. ఎప్పుడైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కేల్స్, పబ్లిక్ సెక్టర్ స్కేల్స్ మనం ఫాలో అవుతున్నామో, దాని నుంచి తప్పి మనం ఇండస్ట్రియల్ ప్యాటర్న్కి పోయినామో, మనం ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పే అప్గ్రేడేషన్ మరియు పిఆర్పీకి సంబంధించి మరియు ప్రమోషన్ పాలసీకి సంబంధించి ఈరోజు సింగరేణి కోల్ మైన్స్ అధికారులు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షలకు సంపూర్ణమైనటువంటి మద్దతు బీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తెలపడం జరిగింది. ఈరోజు ఏ మూల చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసనలు తెలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు సింగరేణికి మరియు కార్మికులకు మధ్యగా వారధులుగా ఉన్నటువంటి అధికారులు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇలా అరుస్తున్నటువంటి పరిస్థితి, నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఈ యొక్క అధికారులకు సంబంధించినటువంటి
ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఈ యొక్క కంపెనీని కాపాడేటువంటి అధికారులే ఇవాళ నిరసన దీక్షలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క పాలన ఎటువైపు పోతున్నది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తున్నది అనేది ఇలా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు ఈరోజు అధికారులు అందరూ కూడా ఒక్కతాటిపైకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితిని అసలు ఊహించుకోనటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇలా ఈ సింగరేణిని ఏం చేయాలదలిసిండ్రు, ఏం చేయాలనే అటువంటి ఒక ఆలోచనకు వచ్చిండ్రు. అధికారులు అడుగుతూ ఉంటే దాని మీద సమాధానం ఉండదు, ఇలా కార్మికులు అడుగుతూ ఉంటే సమాధానం ఉండదు. మరి వాళ్ళు ఆ పరిపాలనలో అసలు సింగరేణిని ఇలా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర చేస్తే కూడా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం చేసింది. రేపటి కాలంలో ఈ యొక్క అధికారుల సమస్యలను పరిష్కారం చేయకపోతే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేయడంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు నిలబడ్డటువంటి యొక్క నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఇలా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క నిరసన దీక్షలకు, నిరాహార దీక్షలకు సంఘీభావాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం అంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ అయితేంది, టీఆర్పీ అయితేంది, ప్రమోషన్స్ అయితే, ఈ 3 విషయంలో అనేక సందర్భాల్లో యాజమాన్యాల్ని, ప్రభుత్వాల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, నల్ల బ్యాడ్జీలు పెట్టినా, అనేక రకాలుగా నిరసనలు తెలిపినా కానీ స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి వచ్చేసి అధికారులంతా కూడా దాదాపుగా 2500 మందిలో మూడు రీజియన్లలో కలిస్తే 1500-1600 మంది అధికారులు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. అంటే స్టాచ్యుటరీగా ఉండేటువంటి అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నినాదాలు ఇస్తూ డిమాండ్లను పరిష్కరించాలని కోరడంతో పాటుగా అప్పటికి కూడా స్పందించినటువంటి ప్రభుత్వం యాజమాన్యానికి నిరసనగా నిన్నటి నుంచి దీక్ష చేయడం జరుగుతోంది, రిలే నిరాహార దీక్ష. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితేంది, ఈ మధ్య కాలంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో హరీష్ రావు గారు అయితేంది, అన్ని సందర్భాల్లో కూడా పార్టీ అయితేంది, యూనియన్ కూడా వారికి అండగా ఉంటుంది అనేటువంటి కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వీళ్లకు రెగ్యులర్గా రావాల్సినటువంటి పీఆర్పీని ఇప్పించడం అయితేంది, అన్ని రకాలుగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, అధికారులు అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా సర్క్యులర్ను కూడా ఇచ్చి అందరికీ రావాలనేటువంటి ఎంప్లాయీస్, ఉద్యోగులు అనేటువంటి పదాన్ని వాడమని యాజమాన్యానికి చెప్పినటువంటి సందర్భంగా ఈరోజు వస్తున్నటువంటి సర్క్యులర్ కొంత ఉపయోగకరంగా ఉన్నటువంటి కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్కి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి పరిరక్షణ కోసం, సింగరేణిలో ఉన్న ఉద్యోగుల హక్కుల కోసం, అధికారులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక ఆందోళన ప్రారంభం కావటం అనేది శుభపు సూచకం. ఈ ఆందోళన కేవలం అధికారులకు పరిమితం కావద్దని సిపిఎం కోరుకుంటా ఉంది. అధికారులతో పాటు సింగరేణిలో ఉన్న కార్మికులు, వాళ్ళు పర్మనెంటా, కాంట్రాక్టా, క్యాజువలా, అవుట్సోర్సింగా, ఏ పేరున్నది అనే దాంతో సంబంధం లేదు. సింగరేణిలో ఉన్న మొత్తం అధికారులు, మొత్తం కార్మికులు కలిసి నడవాల్సినటువంటి సమయం, కలిసి పోరాడవలసినటువంటి సమయం. కలిసి పోరాడకుండా సింగరేణిని కాపాడుకోలేం, అధికారులు, కార్మికుల సమస్యలను కూడా మనం పరిష్కారం చేసుకోలేం. మీరు ఎంతకాలం పోరాడితే అంతకాలం సిపిఎం మీకు పూర్తి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి వాగ్దానం చేస్తాం. మరి ప్రభుత్వం ఒక గద్దె దిగొచ్చి మరి వీళ్ళందరినీ కూడా న్యాయపరమైన కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మరి వీళ్ళకందరికీ కూడా భారతీయ జనతా తరపు నుంచి, పార్టీ తరపు నుంచి అండగా ఉంటాము. మరి ఇక్కడున్న కార్మిక క్షేత్రం, ఇక్కడున్న ప్రతి పౌరుడు కూడా మీకు వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా కానీ వాళ్ళందరూ కూడా అండదండలు మీకు అందరు ఉంటారు. ఒకవేళ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఏ విధంగా అయితే కొట్లాడుతున్నారో వాళ్ళు కూడా సైలెంట్గా
తొక్కని గడపలేదు, అడగని ఆఫీసర్ లేడు, హయ్యర్ ఆఫీసర్ అందరికీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. దీని వెనక ఏం కారణాలు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. 2 years 2 సంవత్సరాలు అది పిఆర్పి ఏరియాస్ ఇవ్వాలి. తర్వాత ప్రమోషన్ పాలసీ ఆల్ పిఎస్యూలలో ఒకటే ఉంటుంది. ఒక పిఎస్యూలో డిసైడ్ అయిందంటే దాని ప్రకారంగానే ఇక్కడ కూడా ఇవ్వాలి. కానీ సింగరేణిలో ఇవ్వడం లేదు. విసిగి వేసారి ఇవాళ రిలే నిరాదీక్ష కూర్చోవలసిన పరిస్థితి ఆఫీసర్లకు కూడా వచ్చింది. మేము హెచ్ఎంఎస్ ఒకటే అంటుంది, సమస్యలన్నీ తగాదాలన్నీ వేరే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఉంటాయి, దాని మీద కొట్లాడటం చేసుకుంటాం, ఏదో చేసుకుంటాం. కానీ సమస్యలు మాత్రం ఆర్థికపరమైన అంశాలు కానీ ప్రమోషన్లు కానీ అందరికీ ఒకటే, ఉద్యోగస్తులే. ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్ వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు, వీళ్ళు పెద్ద ఉద్యోగస్తులు. ఇది పరిష్కారం చేయాలి. పరిష్కారం కోసం పైసలు అడ్డం వస్తున్నాయి. పైసలు లేవు అనేది చిన్న డైరెక్ట్ చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. డబ్బులు లేవు. ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం మాత్రం మన దగ్గర కరెంటు ఉద్దర తీసుకుంటుంది, బొగ్గు ఉద్దర తీసుకుంటుంది, పైసలు కట్టలేదు. మా బొగ్గుతోటి మా ఆఫీసర్స్ కానీ కార్మికులు అందరు తీసే బొగ్గును కరెంట్ నడిపిస్తున్నారు, ప్రాజెక్ట్స్ నడిపించుకుంటున్నారు. కరెంటు బిల్లు మాత్రం మామూలు వ్యక్తి ఒక నెల రోజులు బిల్లు కట్టకపోతే బలవంతంగా బిల్లు వసూలు చేసుకుంటారు, ఇవ్వకపోతే కరెంట్ కట్ చేస్తారు. విధిలేని పరిస్థితిలో అందరు బిల్లు కట్టని వాళ్ళు ఎవరు లేరు దేశంలో. కానీ మాకు ఇచ్చే పైసలు ఇస్తలే. ఏ నెలకు ఆ నెల ఇచ్చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇవాళ లాభాల వాటా కూడా ఉంది. 2,000 3,000 కోట్లు 3,000 అంటారు, 2,000 కూడా కాదు, 2,000 చూస్తారు అన్ని చేసి, 2,000 చిల్లర. దానికి ఒక 200-300 కోట్లు అవుతాయి. వీళ్ళకి ఇచ్చేది 300 కోట్లు. ఈ పైసలు ఇవ్వడానికి ఆ పైసలు అడ్డు పెడతారు. ఇదే యూనిట్ అంటే కాంట్రాక్టర్ పటేల్ కంపెనీడు 24 గంటలు స్ట్రైక్ చేస్తే 500 కోట్ల రూపాయల బిల్లు పాస్ చేసేది. అంటే వానుకుంటా దమ్ము మన దగ్గర లేదనుకుంటారా? మా కార్మికులు కానీ ఆఫీసర్స్ ఒక్కటైందనుకోండి, పరిస్థితి ఏముంటుంది? అందుకే సింగరేణి మేనేజ్మెంట్కి మేము అప్పీల్ చేస్తున్నాం. సమస్య అన్నది అందరిది ఒకటే. హెచ్ఎంఎస్ సీరియస్గా మీకు చెప్తుంది, తంటాలకు తగాదాలకు పోకుండా బైపార్టెట్ అగ్రిమెంట్ చేయండి, సమస్య పరిష్కారం చేయండి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ పార్టీ అదే పనిగా పెట్టుకుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మంత్రి మాట్లాడారు. గత ఏడాది సిగాచి ఫార్మా ఘటనలో 54 మంది చనిపోతే ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇప్పించామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన విధంగా బాధితులకు న్యాయం చేసిందని అన్నారు. హరీష్ రావు కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు గుమ్మడి కుమారస్వామి, పి మల్లికార్జున్, వంగా లక్ష్మీపతి కోడ్, దుబాసి మల్లేష్ తదితరులు ఉన్నారు. మన సిగాచి ఇన్సిడెంట్ ఏదైతే పడంచెరులో జరిగిందో దాని గురించి టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, అతడి సోదరులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఏ సమస్య దొరకలేదు, ఏదో ఒక సమస్య తీసుకొని ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి వారు ఈరోజు రౌండ్ టేబుల్ పెట్టడం. సిగాచి అంశము సంవత్సరం అయింది, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పి వారు ప్రెస్లో మాట్లాడడం జరిగింది. నేను వారిని
తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు 54 మంది చనిపోవడం జరిగింది. వీళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు, మన శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు, నేను కార్మిక శాఖ మంత్రిగా స్పాట్ మీద వెళ్ళి ఈ దుర్ఘటన ఎట్లా జరిగింది, ఎట్లా కార్మికులకు ఆదుకోవాలి, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ముఖ్యమంత్రి గారు స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డైరెక్షన్స్ ఇచ్చి వీళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఆ రోజులలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా యజమాన్యంని పిలిచి మీరు కార్మికులకు కంపెన్సేషన్ ఇవ్వాలి, మీరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీరు చర్యలు తీసుకోవాలో, మీ ఫ్యాక్టరీలో సరిగా చర్యలు తీసుకోలేదు, దీనిపైన క్రిమినల్ యాక్ట్స్ కూడా, క్రిమినల్ కేసెస్ కూడా పెడతామని చెప్పి ఆ రోజులలో యాజమాన్యంని పిలిచి వారికి పైన ప్రెషర్ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము వారిపైన ఒత్తిడి తీసుకురావడంతో నేను మళ్ళీ ఒకసారి వారి ఎండీని కూడా సెక్రటేరియట్ పిలిచి మీరు త్వరగా ఈ కంపెన్సేషన్ పే చేస్తే బాగుంటుందని చెప్పి వారిని చెప్పడం జరిగింది. ఆ రోజులలో ఎండీ గారు వచ్చి, సార్ మా ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్స్ పెట్టినాడో మా కంపెనీ పైన మేము సరిగా ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతున్నాము, మా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వీక్ అయిపోయింది, మేము 50 లక్షల వరకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎండి గారు చెప్పడం జరిగింది. హరీష్ రావుకి నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, మీరు టీఆర్ఎస్ హయాంలో కొండఘాట్లో 66 మంది చనిపోయినప్పుడు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, ఎందుకు ఆ దుర్ఘటన సైట్కి ఎందుకు పోలేదు కేసీఆర్? అసలు వారు నిర్లక్ష్యం వలన ఆ రోజులలో 66 మంది చనిపోతే అక్కడ కేవలం 5 లక్షల కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా అక్కడ 20 విద్యార్థులు చనిపోయినప్పుడు అప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ సిగాచి ఇన్సిడెంట్లో ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ స్పాట్ పైన వచ్చారు, యజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చారు, 50 లక్షల కంపెన్సేషన్ వారికి ఇప్పించడం జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు కూడా కేవలం రాజకీయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి హరీష్ రావు గారు ఈ ఇష్యూని తీసుకోవడం జరిగింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.